ఎంతోమంది మన బంధువులు, మిత్రులు, మన కుటుంబ సభ్యులే ఇలాంటి వారు ఎంతోమంది ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. మరి వీళ్ళందరూ అక్కడ ఉండడం శ్రేయస్కరమైన అంటారా? ఎంత తొందరగా భారతదేశం వస్తే మంచిదంటారు? లేదు పరిస్థితులు మారి అక్కడ అమెరికాలోనే ఉండడమే వాళ్ళకి శ్రేయస్కరమా? దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. మీరన్నట్టు మన వాళ్ళందరూ అక్కడ ఉండటంతో అనేక దేశాల్లో పరిస్థితులు అలా ఉండటంతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను 4-5 సంవత్సరాల క్రితమే చెప్పా. మనం 23 ఫస్ట్లో చేసినప్పుడు కూడా ఏంటి అమెరికాలో పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎంతోమంది ఎకానమీ దెబ్బతింటుంది, ఉద్యోగాలు కొంచెం ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఏదైనా మనకి ఇలా ఉండబోతుంది దర్శనం ప్లాన్ చేసుకుని రావటం మంచిది. సడన్గా ఉన్నటువంటి ఏంటి అక్కడి నుంచి అన్ని వదిలేసుకుని అమ్ముకుని వచ్చి రాకుండా పరిస్థితులు ఉంటాం. సో ముందు కాలంలో ఇది కష్టం అయినప్పటికీ కూడా ముందు కాలంలో అమెరికాలో అనేకమైన మార్పులు వస్తాయి. రాజకీయంగా చాలా మార్పులు వస్తాయి, వాళ్ళ ఎకానమీ చాలా మార్పు వస్తుంది. అమెరికా కానీ, యూకే కానీ, ఇటు ఆస్ట్రేలియా కానీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ కంట్రీస్ వీటన్నిటి చోట్ల ఎన్నో మార్పులు వచ్చి అది కూడా ఏంటంటే అక్కడ ప్రజల జీవితాలే సాఫీగా ఉండవు. ఎప్పుడు ఇన్సెక్యూరిటీలో ఉండాల్సి వస్తుంది మనుషులు. ఇందాకే అనుకున్నాం కదా మన దేశంలో ఎంత హాయిగా ఉండగలుగుతాం, ఎంత సెక్యూరిటీ. వేరే ఆ దేశాలన్నింటిలో ఏంటంటే ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉంటూ నువ్వు ఏదో సంపాదించుకుంటావు కానీ ఎప్పుడు ప్రశాంతత ఉండదు మనుషుల్లో. అది లేకుండా గడుపుకుంటూ ఉంటాయన్నమాట. సో నేను మన వాళ్ళందరికీ ఎన్నోసార్లు చెప్పాను, ఆయన ఇప్పుడు భారతదేశం ముందు బ్రహ్మాండంగా అభివృద్ధిలో చెందుతుంది, ఎన్నో రంగాల్లో వృద్ధి చెందుతుంది. మీరందరూ నెమ్మదిగా ఇండియాకి రాండి, ముందు చాలా ఒక వెలుగు వెలుగుతుంది. మళ్ళీ 30-32 ఇలా వచ్చేటప్పటికి అందులో ఇప్పుడు 20-30 ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండబోతుంది భారతదేశంలో. వీళ్ళందరూ 40లో వచ్చేటప్పటికి భారతదేశం ఎన్నో ఫీల్డ్స్లో అనమాట అనేక రంగాల్లో చాలా ముందుకెళ్తుంది. ఇటువంటి వాటిల్లో ఇప్పుడు మరి మన వాళ్ళందరూ పడ్డారు కదా, ఇక్కడ జన్మించినప్పటికీ అక్కడ పడ్డారు కదా అంటే నేను ఎప్పుడు చెప్పేటట్టే వీళ్ళు ఇంతకుముందు జన్మల్లో వాళ్ళు చేసుకున్న ప్రారంభ కర్మల బట్టి ఈ పీరియడ్ అంతా అనుభవించాల్సి వస్తుంది. ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా వీరందరికీ కూడా ఏంటంటే ఇంతకుముందు ఆ ప్రదేశాలతో ఏదో అనుబంధం ఉండి, సో ఈ ప్రారంభ కర్మ అనేది ఈ జన్మలో అక్కడ అనుభవించాల్సి ఉంది ఆ రూపంలో. ఇప్పుడు ఇన్ని జన్మల ప్రారంభ కర్మలు మనుషులు ఎలా అనుభవిస్తారనేది మనం చూస్తున్నాం కదా. మన చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ ఎన్నో రకాలు, ఒకరికి అనారోగ్యం వస్తుంది, ఒకరికి 20 ఏళ్ళకి వస్తుంది, ఒకరికి 40 ఏళ్ళకి వస్తుంది, ఒకరికి పాపం ఏమిటి పిల్లలు ఉండరు, ఒకరికేమో కొంత పెళ్ళి అవ్వదు, ఇలా రకరకాలు అన్నీ చూస్తుంటాం. కొంతమందికి ఎట్లా ఉంటుంది, బ్రహ్మాండంగా సంపాదించి ఒక్కసారిగా మామూలు అతి సామాన్య స్థితి పడిపోవటం, లేకపోతే ఎంతో సంపాదించుకుని వేరే దేశానికో ఎక్కడికో వెళ్ళి మొత్తం అన్ని పోగొట్టుకోవటం, ఇన్ని రకరకాలవన్నీ చూస్తాం. ఇవి ఏంటంటే సో వీళ్ళ ప్రారంభ కర్మలు ఏ విధంగా అనుభవానికి వస్తాయి అన్నది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా. ఒక జన్మ కాదు కదా, ఇన్ని కోట్ల జన్మల పరంపరలో ప్రతి వాళ్ళకి నేను అదే చెప్తాను. ఆయన అది ప్రతి మనిషి మనం నేర్చుకోవాలి. అందుకని ఏంటి ప్రతిదానికి జడ్జిమెంటల్గా ఉండక వీళ్ళని ఇలా అన్నాడు, వాడిని ఇలా అన్నాడు, ఏమి నాకే ఇలా జరుగుతుంది, అందరికీ బాగుంటుంది. కొంతమంది ఉంటారు నాకే ఇలా జరుగుతుంది ఏమిటి అనుకుంటుంటారు. నీకే ఇలా జరుగుతుందంటే నీ ట్రావెల్ నీకు తెలియదు కదా. ఇంతకుముందు జన్మల్లో నువ్వేం చేసుకుంటూ వచ్చావో, ఎందుకు వచ్చావో. సో ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మీరన్నట్టుగా ఈ అమెరికాలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకేదో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఈస్ట్లోకి వెళ్ళిపోయి ఉన్నవాళ్ళు మన వాళ్ళతో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే ఈ జన్మలో ప్రారంభ కర్మ ఈ విధంగా అనుభవించాల్సి వచ్చి, అంటే ఏంటి వాళ్ళ బంధువులకి వాళ్ళ సన్నిహితులకి దూరంగా ఉండి ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇటువంటి కష్ట సమయాల్లో తల్లిదండ్రులకు అనారోగ్యంగా ఉన్నా రాలేకపోతున్నారు వాళ్ళు. నేను కొంతమంది చూస్తాను నాయన, ఏమిటి తండ్రి వెళ్ళిపోతే కూడా రాని వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి. ఏంటి అక్కడ ఆ టైంకి వస్తే గబుక్కు నీకు ఇరుక్కుపోతాం ఈ దేశంలో, వాళ్ళకి H-1B ఏదో స్టాంపింగ్ ఉండదు, ఇంకేదో ఉండదు, లీగల్ స్టాటస్ ఉంటుంది, వెళ్ళలేమని తండ్రి అన్నదమ్ములు ఏదైనా వచ్చినా కూడా రాలేని వాళ్ళు ఉన్నారు. మరి అది వాళ్ళకి ఎంత ప్రారంభకర్మ కాకపోతే ఏమిటి చెప్పేది మనకి, అవునా? ఎందుకు అంత దూరాన్ని తీసుకుపోయింది వాళ్ళని అంటే ఇది ఈ జన్మలో నీకు ఈ విధంగా అనుభవించాల్సిన ఉంది కాబట్టి మనం అంత దూరం వెళ్ళాం.
సో ఈ విధంగా తీరుతోంది. సో ఇలా ఉన్న వాళ్ళందరూ అక్కడ దేశాల్లో చేస్తూ ఈ భూమికి ఇక్కడ పుట్టినప్పటికీ అంత దూరంలో వెళ్ళి కష్టాలు ఇప్పుడు ఆ కష్టాలు ఏమో మనం ఇక్కడ కూడా పడచ్చు కదా, మనం చుట్టూ పడుతున్నాం చూస్తున్నాం. ఇక్కడ పుట్టిన వాళ్ళు పడుతున్న రకరకాల కష్టాలు మనం చూస్తున్నాం. సో వీళ్ళకి ఈ విధంగా రాసి పెట్టింది, వాళ్ళందరికీ ఆ విధంగా రాసి పెట్టింది కాబట్టి వాళ్ళు దూరంగా వెళ్ళి బాధపడుతున్నారు. కానీ మామూలుగా మనం చెప్పుకుంటున్నప్పుడు ముందు 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 ఆ దేశాలన్నింటిలో కూడా యూరప్ దేశాలలో కానీ బ్రిటన్ కానీ అమెరికా కానీ వీటన్నింటిలో ఎకానమీ ఎన్నో విధాలు దెబ్బతింటుంది. ఎకానమీనే కాదు, అసలు ఊహించని పరిస్థితులు అన్నీ వస్తాయి వాళ్ళకి. రాజకీయంగా ఎన్నో మార్పులు, అసలు ఎక్కడ మనుషులకి హాయిగా కాస్త వెళ్దాం బయటకు వెళ్దాం చేసుకుందాం అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే భయపెడతారు వాళ్ళు. అటువంటి ఇన్సెక్యూరిటీ వస్తుంది అనమాట. ఇది వీళ్ళందరూ నేను భయపెట్టడం కోసం కాదు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి ఆయన. ముందు ముందు ఒక 10 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇప్పుడు ఈ రోజున అసలు ఎందుకు అమెరికాలోనే ఓ 15 సంవత్సరాలు ఉన్నంత ఫ్రీడమ్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? అసలు చెక్లు అనేవి మనకి ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ ప్రతి చోట భయమే. ఒకదానికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఇక్కడ సూపర్ మార్కెట్కు వెళ్ళినట్టుగా అమెరికాలో వెళ్ళలేరు. ఏదైనా వెళ్ళాలంటే ప్రతి క్షణం భయం ఉంటుంది, అక్కడ ఎవరు తిరుగుతున్నారో ఏంటో అన్నట్టుగా భయం వేస్తుంది. ఇటువంటి ఇన్సెక్యూరిటీలు అది కూడా నేను చెప్తున్నాను పొలిటికల్గా రాజకీయ పరంగా అనేక మార్పులు చూస్తాయి ఈ దేశాల్లో. అండ్ వేరే జాతుల వాళ్ళు విపరీతంగా వీళ్ళని కంట్రోల్ చేస్తారు. ఈ వీటిల్లో వచ్చేసి అసలు ఒక పద్ధతి ఒక సిస్టము అనేది లేకుండా ఎన్నో విధాల అరాచకాలన్నీ లోనవుతాయి ఆ దేశాలన్నీ. ఈ అమెరికా కూడా ఇప్పుడిప్పుడు కొన్ని అరాచకాలు బయటపడుతున్నాయి అమెరికాలో కూడా. ఈ మధ్య చూస్తున్నాం మనం ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి చాలా మంది చూస్తున్నారు. అసలు ఆశ్చర్యపోతున్నాం, ఇంత దుర్మార్గం కూడా మనుషులు ఉన్నారా అనుకుంటాం. అది అన్ని దాంట్లో ఎంతో మంది వేల మంది ఇన్వాల్వ్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ. ఇదేంటి మనకి బయటకు వచ్చింది ఆ ఫైల్స్లో, వాటిల్లో అతి కొద్దిది అనమాట. ఏంటి చిన్న చిన్న పసిపిల్లలతో వికృతంగా చేసినవి అసలు వినలేము మనం అనమాట. చాలా మందికి ఏంటంటే మన వాళ్ళకి ఇంకా ఇండియాలో తెలియట్లేదు దాని గురించి. చాలా అతి దారుణాలనే జరిగాయి అక్కడ అన్ని. అవి ఎంత స్థాయిలో జరిగాయి అనేది ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు జనం. ఇలా ఇటువంటివి ఎన్నెన్నో జరుగుతున్నాయి, ముందు కాలంలో ఎన్నో జరుగుతాయి. సో అటువంటిప్పుడు మనకి ఏమాత్రం వీలున్నా మనకి ఏంటి ఒక ఉద్యోగం తెచ్చుకునే ఇది ఉన్నప్పుడు, బికాజ్ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే యుఎస్ అంటే అమెరికా అంటే మనం బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకోవచ్చు. బట్ నీకు డబ్బు అనేది ఎప్పుడైనా ఏ మనిషికైనా దేనికి అన్నిటికంటే సంపాదన అనేది సుఖంగా బతకడం కోసమే కదా. సుఖం ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, హాయిగా బతకగలగాలి, నీ పిల్లలు బాగుండాలి. ఇప్పుడు నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అక్కడ చూస్తున్నామే చెప్తే భవిష్యత్తు అనగానే డబ్బు సంపాదనే కాదు కదా. నా పిల్లలు బాగా సంపాదించుకోవాలి అనుకుంటే వాడికి ఉన్నట్టుండి ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుందో ఆ ఇన్సెక్యూరిటీ ఉంటాయి కదా. ఇది నీకు టెక్నాలజీ ఇప్పుడు భారతదేశంలో కూడా టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ అన్ని ఫీల్డ్స్ బ్రహ్మాండంగా ఎంతో మంచి స్థాయికి వచ్చాయి. అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అని మనకి ఇక్కడ ఉన్నాయి. చదువులో చక్కగా ఇక్కడ కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే అది ఒకటి ఉండేది మనం దాకా మన వాళ్ళందరికీ ఏంటంటే అమెరికాలో కాలేజీలు అవన్నీ చాలా గొప్పవి అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతకంటే అద్భుతమైన కాలేజీలన్నీ మనకు కూడా వచ్చాయి, మన దగ్గర కూడా వచ్చి చదువుకోవచ్చు. సో ఎందుకంటున్నానంటే చేతులారా మీరు కొని తెచ్చుకోకండి ఆయన అని చెప్పటం ఇవన్నీ. ఇక్కడ సంతోషంగా ఉండగలిగి మనం ఏంటంటే తల్లిదండ్రులే కొన్ని చోట్ల పిల్లల్ని ఫోర్స్ చేసి ఏమిటి అదొక స్టేటస్ సింబల్, అదొక గొప్ప లాగా వేరే దేశంలో చదివించడం వేరే. అండ్ తర్వాత అక్కడ ఏదైనా కొంచెం అన్సర్టనిటీ వచ్చింటే కిరికిరేపుతారు వీళ్ళని. అయ్యో మనం అందరం పంపించేసామే ఇట్లా అన్నట్టుగా. సో అది ఏంటంటే ఓకే వినడానికి కష్టంగా అనిపించవచ్చు, ఈయనేమిటి ఇలా చెప్తున్నాను అనిపించవచ్చు, కానీ ఇది మీరందరూ అనిపిస్తుందే కదా. ఎంతోమంది మీలో చూస్తున్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో చూస్తున్న వాళ్ళు మన వాళ్ళు ఎంతోమంది అనిపిస్తుంది. వాళ్ళ పిల్లలు దూరంగా ఉండి నిన్న వార్లో అవన్నీ వస్తున్నప్పుడు ఇరుక్కుపోయి అమ్మో క్షణాల మీద తీసుకురాలేకపోయారు. ఏంటి ఒక జస్ట్ మామూలుటప్పుడు $500 ఉండే టికెట్ ఇప్పుడు $20,000 కూడా వెళ్ళింది. మన వాళ్ళు ఉన్నారు $15,000 పెట్టి. ఎంత 500 ఎక్కడ, 15,000 ఎక్కడ, ఎంతెంత ఇది. ఇవన్నీ కూడా ఈ అన్సర్టనిటీస్ ఉంది మనం తెచ్చుకోవడం. హాయిగా మన కంటే ఎదురకుండా మన భూముల మీద ఇక్కడ చక్కగా బతకచ్చు కదా. ఇది అసలు ఎంత గొప్ప భూమి ఈ ప్రదేశం ఉన్నది మనం గ్రహించలేము అనమాట. ఉత్తర భారతదేశంలో అనేకమైన పుణ్యక్షేత్రాలు మనకున్నాయి, ఇక్కడ కొన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
అండ్ ఎంతో మంది మహనీయులు సంచరించిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. అవును. అండ్ ఇప్పటికీ నిత్యం ఇప్పుడు కూడా ఎంతో మహనీయులు ఉన్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ మనకి. అవునండి. ఇటువంటి ప్రదేశాల్లో ఏంటి, ప్రపంచ పరిస్థితులు, గ్రహస్థితులు ఎలా ఉన్నా ఇటువంటి మహనీయుల వల్ల మీరు కాపాడబడుతూ ఉంటారు, మీ జాతి కాపాడబడుతూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కంట్రీస్లో వారు వస్తున్నట్టు మన మీద నినాది కదా, మనం అందరం చక్కగా సేఫ్గా ఉన్నాం కదా, సంతోషంగా ఉన్నాం కదా, మనం అంతా ఎంత ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇంటిగా అక్కడ అందరూ వారి గురించి మాట్లాడుకుంటుంటే మనం ఇక్కడేమో గొప్ప సత్సంగం చేసుకుంటున్నాం కదా. అండ్ అందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నాం, చక్కగా సంతోషంగా ఉంటున్నాం కదా మనం. సో అది ఏంటంటే ఏదో మనవాడు సామెత చెప్పేవాడు, దూరపు కొండలు నునుపు అనేవాళ్ళు ఒకప్పుడు. అట్లాగా ఇది కూడా ఏంటంటేనండి, చెప్పాను వారి ప్రారంభ కర్మలు బట్టి వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే వచ్చి మనం ఇక్కడికే పోదాం అని వాళ్ళు లాక్కుపోతుంటాయి. సో వీటిని నుంచి మనం బయటపడగాలి, ఈ మాయల్లోంచి బయటపడి అమ్మో ఇది కాదు ఇది, ఈ బయటపడడం కోసం తరతరాలుగా మహానుభావులు మనకు చెప్తూనే ఉన్నారు. ఆయన మీ దేశం అంటారు కదా, మన దేశం మన ఇది మన నేల మన పుట్టిందని ఇన్ని విధాలుగా. అండ్ ఇలా అసలు ధర్మంగా ఉన్నటువంటి ఏమిటి, చక్కగా ఉన్నటువంటి ఏమిటి, ఏ విధంగా జీవించాలి, ఇవన్నీ మనకి ఆ శంకరాచార్యుల దగ్గర నుంచి రామానుజాచార్యుల వారు ఎంతమంది మహానుభావులు చెప్తూ వచ్చిస్తున్నారు మనకి. వీటన్నింటి నుంచి వాళ్ళు ఉరికని చెప్పరు కదా, అంత మహనీయులు ఉన్నవాళ్ళు ఈ ప్రపంచానికి. అటువంటివన్నిటిని తీసుకుని ఓహో నేను నా ప్రారంభ కర్మల వల్ల నా బుద్ధి ఎటో పోతున్నా, వీళ్ళందరూ చెప్తున్నది మనం విందాం కాస్త అని ఆ మనస్సు కాస్త మరల్చుకొని ఆ క్షణంలో వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. అయ్యో ఆ పిల్లాడు కూడా వెళ్తున్నాడు, మా పిల్లాడిని నేను పంపించలేకపోతున్నాను, లేకపోతే ఇలా మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అంటామే, అటువంటివన్నీ చూసుకుంటూ ఉండే కంటే ఇందాక ఇప్పుడు నేను చెప్పానే, ఇప్పుడు నీకు సొంత జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు దగ్గరుండి చూసుకోలేకపోతున్నావు అంటే అంతకంటే ఏం కావాలి నాయన. దురదృష్టకర పరిస్థితి. ఏ జీవికైనా నిన్ను ఇంత నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి ఈరోజు నువ్వు ఇంత స్థాయికి వెళ్ళేంత స్థితికి నేను తీసుకెళ్ళిన తల్లిదండ్రులు చివరి దశల్లో ఉండి ఎంతమంది ఎంతంటే ఇది మన కొన్ని మనం మాట్లాడుకోవడానికి నిష్ఠూరంగా ఉంటాయి. కానీ ఇలాగ సపోజ్ వాళ్ళ తల్లిలో తండ్రో దురదృష్టం కొద్ది అనారోగ్యం పాలయ్యి ఏ ఐసీయూలోనే ఉంటే ఏంటి అక్కడ ఉద్యోగం వదిలిపెట్టారు, రాలేరు. ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉంటుంది, ఏదైనా వదిలేసి ఒకవేళ ఇండియా వస్తే ఇక్కడ స్టక్అప్ అయిపోతాం అని చెప్పేసి ఏం చేయగలుగుతున్నావు, నువ్వు డబ్బు పంపించగలుగుతున్నావు. ఆ డబ్బు అనేది ఎంత దాకా మనిషి సఫరింగ్ నీకు ఐసీయూలో నువ్వు నీ డబ్బు ఉండటం వల్ల ఈ ఐసీయూలో వీళ్ళు ఇంకో 4 రోజులు ఉంచుతారు, వెంటిలేటర్ ఇంకో 10 రోజులు ఉంచుతారు, సఫర్ ఎక్కువైంది అంతే. చెప్తే ఆ జీవికి వీళ్ళు చాలా మంది ఆలోచన ఏంటంటే ఆ జీవి చివరి క్షణాలలో వెళ్ళిపోతుందా అని తెలిసినప్పుడు తను జన్మనిచ్చిన ఆ పిల్లలు తనతో ఉండాలి, ఆ టచ్ కావాలని కోరుకుంటాయి. జస్ట్ ఆ స్పర్శ అన్నమాట. ఎంతమంది నేను చూస్తాను స్పర్శ జస్ట్ వెళ్ళిపోతుంది ఆ జీవి అనుకున్నప్పుడు ఒకంతటి వెళ్ళదు, ఎందుకంటే ఆ స్పర్శ దొరకదు వాళ్ళకి. ఎంతో యాతన పడుతుంటారు వాళ్ళందరూ. మనం చాలా మంది అనుకుంటారు ఈ కోమాలో ఉన్నవాళ్ళు, సఫరింగ్ ఉన్నవాళ్ళు, అలా వాళ్ళందరికీ ఏమి తెలియదు అనుకుంటాం. చాలా తెలుస్తుంది వాళ్ళకి, అన్నీ తెలుస్తుంటే ఏంటంటే అవయవాలు అన్నీ పనిచేయవు కాబట్టి బయటికి మాట్లాడలేరు, చెప్పుకోలేరు. తప్పితే వాళ్ళు అది ఎవరికైనా రావచ్చు కదా, ప్రతి మనిషికి మనకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. రేపొద్దున ఆ క్షణంలో వాళ్ళకి కావాల్సిన సులేస్ ఏంటి, సాంత్వన అనేది అంటామే స్పర్శలో. ఆ స్పర్శ కూడా ఎవరికి అక్కడుండే నర్సులు డాక్టర్లు కాదు, వాళ్ళు సొంత సంతానం కనుక దగ్గర ఉంటే ఎంత ఇది నాయన. నాన్న మనుషులు ఉండాలంటే నాన్న మనిషి అనుకుంటామే, దానికోసం ఎంత తప్పించిపోతుంది ఆ జీవి. కొంతమంది పాపం అది చాలా దురదృష్టం, అందరి విషయాలు జరుగుతున్నట్లు కొంతమంది నేను చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఏమిటి 10 రోజులు అయిన తర్వాత ఇంక నేను ఇంతకంటే ఉండలేనండి, నేను వెళ్ళిపోవాలి వెనక్కి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది, నాకు ఇలా అని చెప్పేసి వెళ్ళిపోతుంది, ఇలా వదిలేసి వెళ్ళిపోతుంది మారుతున్నారు. వెళ్ళిన 4 రోజులకే వీళ్ళు వెళ్ళిపోవటం, దురదృష్టంగా మళ్ళీ వెంటనే రావాల్సి రావటం, ఎన్నెన్ని జరుగుతుంది. ఇటువంటివి ఎందుకు చెప్తున్నానంటే మనం లైఫ్ అనేది అలా ఒక విస్తృతమైన పరిధిలో మనం చూడగలగాలి.
మనం మొదటి నుంచి మనం చెప్పింది ఏమిటి, మన శాస్త్రాలు అన్నీ కూడా తల్లిదండ్రులని దేవతలుగా ఇదే కదా మనం చెప్పారు, దైవాలుగా భావించండి మీకు అని. కానీ మన తోటి మనుషులందరినీ చక్కగా చూడండి, అందరినీ ఆదరించండి, ధర్మంగా ఉండండి అని. అది మనని కాపాడుతాయి. అండ్ ఎంతో మహనీయులైనటువంటి గురువులు ఉన్నారు మన పరంపరలో మనకి ఇక్కడ. వారిని ఆశ్రయించండి. ఎన్నో జన్మల ప్రారంభ వారు చెప్తున్న 4 మంచి మాటలు, మీ ప్రారంభ కర్మల వల్ల మిమ్మల్ని మనసు ఎట్లా లాక్కుపోతున్నా ఆ 4 మాటలన్నా కాస్త వినండి. వింటే ఏంటంటే ఈ జన్మలో మనకు జరగాల్సిన నష్టాలు 4 పక్కకి తొలగిపోతాయి అన్నమాట అని చెప్పడం కోసం. బాధ తగ్గుతుంది. మెయిన్ మన కష్టం ఎందుకు వచ్చిందండి. అవును. అంటే గురుగారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత తొందరగా వీలైతే వాళ్ళు అంత తొందరగా అక్కడి నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం అనేది ముఖ్యం. చాలా చాలా నేను ఎప్పుడో చెప్తున్నానమ్మా, ఇప్పటికీ కూడా చెప్తున్నాను, వీలున్నంత నెక్స్ట్ ఈ సంవత్సరం అయినా పోనీ, ఇప్పుడు 26కి వచ్చాం కదా, ఈ సంవత్సరం ఎండింగ్లో అన్నా రాగలిగితే మంచిది. ఎందుకంటే తర్వాత చాలా ఇన్స్టెబిలిటీ అంటామే అటువంటిది అనమాట. అసలు ఏంటి చెప్పనే ఎన్నో రాజకీయ పరంగా కానీ, వృత్తుల పరాలుగా కానీ, అసలు ఐటీ రంగంలో అయితే మన వాళ్ళందరూ ఒక విధంగా అదృష్టంగా ఎన్నో కుటుంబాలు ఐటీ వల్లే చాలా పైకి వచ్చాయి. ఇంతకుముందు తరాలకి ఈ తరానికి చూసాం కదా. కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీ ఎంత ఇదిగా అయిపోవడంతో ఒక 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇప్పుడున్న వాటిలో అన్నిటికంటే ఐటీ రంగంలోనే తక్కువ ఉంటారు జనం. వర్క్ చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు ఇప్పుడున్న వాటిల్లో 10%కి వెళ్ళిపోతుంది. ఇప్పుడంటే సపోజ్ ఒక కంపెనీలో 1,00,000 మంది కనుక ఉన్నారనుకుంటే ఈ రోజు మనం 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇది 10,000 కడుతుంది, కొన్ని చోట్ల 5,000 కడుతుంది. అంటే ఇంతమంది ఉద్యోగాలు పోతాయంటే వీళ్ళ అన్ని కంపెనీలకి ఇదే వర్తిస్తుంది కదా అన్ని చోట్ల. ఇంకో చోట ఎక్కడ వస్తుంది వీళ్ళకి? అండ్ 5 సంవత్సరాలు అంటే పెద్ద టైం ఏం కాదు, అలా చూస్తుండగా వచ్చేస్తుంది. అండ్ వీళ్ళల్లో చాలా మంది ఏంటి పాపం ఒకరికి ఉద్యోగం పోవటం అనగానే వాళ్ళు 30లో ఉన్నారా, 40లో ఉన్నారా, 50లో ఉన్నారా అని బట్టి కొంతమందికి కాలేజీలు, పిల్లలు, చదువులు ఉంటాయి, వాళ్ళు ఈఎంఐలు ఉంటాయి, ఇళ్ళు కట్టుకుని ఉంటాయి. సో ఇటువంటి ఇబ్బందులు పడకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుని మీరు ఇక్కడికి ఇండియా వస్తే కబుక్కుని ఇటువంటి విధానం వచ్చినా తట్టుకునే ఇది ఉంటుంది మనకి అక్కడ. ఇప్పుడు యుఎస్లో ఏమవుతుంది, ఉద్యోగం పోయి సతమతం అయిపోయి అన్ని వదిలేసుకుని క్షణాల్లో రావాల్సి వస్తుంది వాళ్ళన్నారు. అలా కాకుండా ఏదైనా ప్రశాంతత, మనుషులకి ఫైనల్ కావాల్సిన ప్రశాంతత కదా, ప్లాన్ చేసుకుని ఈ వచ్చే 1 or 2 yearsలో రావడానికి ప్రయత్నించండి. అండ్ డెఫినెట్గా ఇండియా చాలా బాగా ఉండిపోతుంది. ముందు సంవత్సరాల్లో భారతదేశం చాలా బాగుంటుంది. ఇది చెప్పానే, ఇప్పటికీ ఇంత ప్రపంచంలో అశాంతి ఏం జరుగుతున్నా ఈ భూమి కాపాడబడుతూ ఉండడానికి అద్భుతమైన మహనీయులు ఇప్పటికీ ఇంకా ఉన్నారు మన దగ్గర అన్నమాట.